back to our channel Pranita Creations. ఇప్పుడైతే మేము మా ఊరికి వచ్చినాం అన్నమాట. మా ఊర్లో పొంగల్ జరగబోతుంది. మా పోయిన శతకం జరిగింది, ఎట్లా జరుగుతుందో ఈ శతకం మీరు చూసేయండి. ఇప్పుడైతే మా అందరం బెంగళూరు నుంచి వచ్చినాం అన్నమాట. ఇప్పుడైతే మా ఇల్లు చూసేయండి మీరు. నమస్ಕಾರ. హాయ్ చెప్పు. హాయ్ వీడియో హాయ్ చెప్పు. నాకు హాయ్ చెప్పొద్దు. నువ్వు చెప్పండి. హాయ్. నువ్వు చెప్పండి. హాయ్. ఇప్పుడు నాకు చెప్పద్దే అదేనా చెప్పు మ్యాక్ బోలో. నేను కూర్చుని వల్ల వచ్చినాను వెతాలు కదేనగా ఎవడ్రా నువ్వు? ఏడుండు బ్రో. సరే వస్తున్నా, బయలుదేరుతున్నా. ఎన్నాళ్ళని హింస, ఎన్నాళ్ళని రక్తపాతం. He who holds the sword, he fights the sword. ఇది మా బోర్వేల్ చేస్తుంటాము. నీళ్ళు కూడా ఎట్లా పడుతుంది ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తుంటాము. నీళ్ళల్లో అప్పుడప్పుడు మునగుతాము. ఇప్పుడు మాకు డబుల్ ఫ్రెండ్స్ అయినారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. వాడు పైకి ఎక్కువ లక్కీ.
ఫైవ్ డేట్ పుట్టినారు కొందరికి అంటే భయం. రమేష్ పండట్లేదంట. చేలో మునిగి చెట్టు నుండి చూస్తే చాలా బాగుంది. కోసుకోవాలనిపించింది, కోసుకొని పోతాం. ఇంటి వదనం గైస్ మేము చేలో నుంచి ఇంటికి పోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్. మునగాకు ఇప్పుడు పోయి తాళం పెట్టుకుంటాము. అందరం వచ్చాము, తోట చూసాము, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తారు పిల్లలు ఇంట్లో? మునగాకు తాలింపు చేస్తాం, పల్లెం చేస్తాం. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు అంటే ఇతర అంతా ఒలిసేసుకొని కడిగి పెట్టేసి బాగా కొంచెం నీళ్ళు వేసి రైతర అంతా వేంపాలి. అప్పుడు నూనె వేసి ఆవాలు వేసి తిరగ మూత పెట్టాలి. అంతే, తాలింపు అయిపోతుంది. అప్పుడు తినచ్చు అందరూ కలుసుకొని. చాలా బాగుంటుంది. షుగర్కి మంచిది, హెల్త్కి మంచిది. 300 జబ్బులకి మునగాకు బాగా పనిచేస్తుంది. అలా కూడా ఎవరైనా కాదు, 300 జబ్బులకి పనిచేస్తుంది మునగాకు. 300 జబ్బులకి మునగాకు పనిచేస్తుంది. ఈ మునగాకు అవి కూడా పోయాలి. ఏమన్నా దీన్ని మునగాకు అంటారమ్మా. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. 300 జబ్బులు పనిచేస్తుంది. ఈ మునగాకుని మట్టి పాత్రలో ఉడకబెట్టి బాగా నీళ్ళు ఎక్కువ వేయకుండా కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత దాంట్లో వెల్లుల్లి కారము దంచి మునగాకులు వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత వంటలు బాగా చేస్తాడండి. బాగా ఉడకనిచ్చిన తర్వాత ఆ వెల్లుల్లి స్మెల్కి అప్పుడే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఎంత బాగుంటుంది చెప్పలేము. నోరు ఊరుతుంది. అబ్బా సూపర్. చికెన్ కంటే కూడా బాగుంటుంది. అప్పుడు అదంతా ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత వెల్లుల్లి కారము అప్పుడు నీకు మునగాకు మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం చేయాలంటే లైట్గా వెన్నేసి వెన్నలో తిరగమాత వేసి పోపు దినుసులు వేసి తిరగమాత వేసి తర్వాత కొద్దిసేపు కళ్ళి పెట్టి తీసి తిన్నామంటే మస్తు ఉంటుంది. రెసిపీ అయినా చూపిస్తాను. రెడీ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి గైస్, క్లైమేట్ ఎంత ఉందో. వర్షం వచ్చేలాగుంది గైస్. ఈ పక్క అయితే ఎండ ఉంది గైస్, ఈ పక్క వాన వస్తూ ఉంది గైస్. ఈ పక్కన ఇంకా మబ్బులు పిలిపినపోతుంది. ఈ పక్కకు వస్తున్నప్పుడు ఇట్ట వచ్చినప్పుడు అప్పుడు వాన ఇట్టు కింద పడుతుంది అనమాట. అప్పుడు కింద పడినప్పుడు వీళ్ళందరూ పరుస్తారు అనమాట ఈ బెడ్లు అవన్నీ. హాయ్, ఏం చేస్తుంటావు?
బర్త్డే ఉందన్నమాట. The next day. హాయ్ గైస్, ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళందరూ పని చేస్తున్నారు అన్నమాట. చూపిస్తాను చూడండి గైస్. మా డాడీ వాళ్ళు అయితే దండలు చేస్తారు. చూపి డాడీ దండ ఎత్తిని. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు మా వైఫ్ చాలే, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మా అమ్మమ్మ వాళ్ళందరూ చేస్తున్నారు అనమాట. ఇందాకలే ఇక్కడ కప్పలు వచ్చినాయి అనమాట. ఇక్కడంతా కప్పలు వచ్చినాయి. నేను వెనకాల ఉన్నట్టుంది గాయస్. ఇంకా కప్పలు ఇన్ని వచ్చినాయి అంటే గాయస్, అన్ని వచ్చినాయి కప్పలు. చాలా వచ్చినాయి గాయస్ కప్పలు అయితే మాత్రం. మా అమ్మమ్మ అయితే ఊడుస్తుంది, మా పెదమ్మ నీళ్ళు పోస్తుంది, మా మమ్మీ కూడా పోస్తుంది. మా మమ్మీ ఆని ఇంకా పట్టుకొని వచ్చి పోస్తుంది, పెదమ్మ ఆని ఇంకా తొక్కినాక తీసుకొని వచ్చి ఇడవస్తుంది గాయస్. ఓకే గాయస్, మనకు చూపిస్తాను గాయస్ మీకు ఇదంతా. ఫుల్ వర్షం వచ్చేటప్పుడు క్లీన్ చేసేదంతా వేస్ట్ అయిపోతుంది, భయం వేస్తుంది. ఈరోజు గాయస్ మాకు పొంగల్ ఉండేది, అందుకే మీకు వినపడుతుందేమో ఆడ పాటలు వస్తుంది. మేమైతే ఇప్పుడు బయటకు వచ్చినాం అన్నమాట. ఇక్కడ వ్యూ బాగుందని బయటకు వచ్చినాం. ఇది మా కారు, మా అన్న, మా మమ్మీ. ఇప్పుడు మేము ఇక్కడ రీల్స్ చేస్తాం అన్నమాట. చూసేయండి. హే గైస్, చూడండి గైస్, బటర్ఫ్లై. వద్దు వద్దు,
ఏం చేయలేదు చూడండి గాయస్, ఇప్పుడు బటర్ఫ్లై పట్టినాను గాయస్. నాకు భయం వేస్తుంది గాయస్. చెప్పు బటర్ఫ్లై